హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ ట్విస్టింగ్ టేస్ట్. ఉప్మా తిని తిని బోరు కొట్టే పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి, ఫిదా అయిపోతారు. అదే పెసల కిచిడి. దీనిని ఏ విధంగా తయారు చేయాలంటే, ముందుగా ఒక కడాయి తీసుకొని దానిలో 2 స్పూన్స్ ఆయిల్, పచ్చిశనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, కొన్ని ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి వేసి కాసేపు మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటాలను యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపి ఆ టమాటాలను కూడా కాసేపు మగ్గనివ్వాలి. టమాటాలు అనేవి మగ్గిన తర్వాత 1 స్పూన్ జీరా మరియు దానిలోనికి వేరుశనగ గుళ్ళను కొన్ని వేసుకోవాలి. ఒకసారి స్పూన్తో కలుపుకొని వాటన్నిటిని మగ్గనివ్వాలి. నేను ముందే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత వాటిని కూడా ఒకసారి కలిపి మగ్గనివ్వాలి. ఇవన్నీ కూడా తొందరగా మగ్గడానికి నేను 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. మరియు వీటిలో ఏ వెజిటేబుల్స్ అయినా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. నేను మా పిల్లల కోసం వీటిలో బంగాళదుంపని కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఒకసారి స్పూన్తో కలిపి మగ్గనిద్దాము. బంగాళదుంపలు అనేవి తొందరగా మగ్గిపోతాయి. దాని తర్వాత కొద్దిగా కరివేపాకును యాడ్ చేయాలి. తర్వాత ఒకసారి కలిపి దానిలోనికి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఎర్రగా వేపుకోవాలి. దాని తర్వాత నేను ముందే తయారు చేసుకుని పెట్టుకున్న పెసలు మరియు బియ్యం అండి. ఇది 1 గ్లాస్ పెసలకి 1/2 గ్లాస్ బియ్యం అనేది వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. నేను 1 కప్ని యాడ్ చేస్తున్నాను. వీటిని కూడా కాసేపు బాగా వేయించి దానిలోనికి 1 కప్పుకి నాకైతే 4 కప్స్ వాటర్ పట్టిందండి. నేను ఇక్కడ హాట్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. మరియు మీరు ఏ మెజర్మెంట్తో అయితే తీసుకుంటారో, ఏ కప్ అయితే తీసుకుంటారో ఆ కప్పుతో 4 కప్స్ హాట్ వాటర్ని వేసుకోండి. ఇక్కడ 50% ఇది రెడీ అయిపోయిందండి. ఇంకా 50% కొంచెం ఉడకనివ్వాలి. ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా అయిన తర్వాత చివరిలో కొత్తిమీర వేసి దించుకోవాలి. ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.